చెప్పండి. 2014లో చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో చూశారు మీరు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన మేనిఫెస్టో చూశారు. వీళ్ళిద్దరిలో పూర్తి స్థాయిలో వాళ్ళు చెప్పిన హామీలు ఎవరైతే నెరవేర్చారంటున్నారు? సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో మేనిఫెస్టో కంటే ఎక్కువగా చేసి చూపించారు. 2014లో చంద్రబాబు నాయుడు కంటే 2019లో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు నవరత్నాలు అనే పథకాలు పెట్టి పూర్తిగా అమలు చేశారు. మరి చెప్పండి, ఈ చంద్రబాబు నాయుడు, జగన్, పవన్ కళ్యాణ్ వీళ్ళ ముగ్గురులో ఎవరినైతే నమ్మగలుగుతారంటారు ప్రజలు? ప్రజలంతా స్వచ్ఛందంగా సీఎం జగన్మోహన్ రెడ్డి వైపే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి వైపు. మరి రాజశేఖర రెడ్డి గారు సెకండ్ టైం అయితే ఆల్రెడీ రెండోసారి కూడా ముఖ్యమంత్రి గెలిచాడు. మరి జగన్ కూడా అలా ముఖ్యమంత్రి అవగలుగుతారంటారు? అవుతారండి. రాజశేఖర రెడ్డి గారు రెండోసారి ఎలక్షన్ చేసినప్పుడు 2009లో మహాకూటమి అని చెప్పి చంద్రబాబు నాయుడు కుట్రలు బన్ని ప్రతిపక్షాలన్నీ ఏకం చేసినా కూడా మన దివంగత మాజీ ముఖ్యమంత్రులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒంటరి పోరాటం చేసి 156 సీట్లతో దిగ్విజయంగా ఆంధ్ర రాష్ట్రంలో రెండోసారి ముఖ్యమంత్రిగా అయ్యారు. అదేవిధంగా ఎన్ని కుట్రలు కుతంత్రాలు పడిన జగనన్న ఈ రాష్ట్రంలో రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఎందుకంటే బడుగు బలహీన వర్గాల పేదల అభ్యున్నతి కోసం, సంక్షేమ పథకాల కోసం ఎవరైతే పాటుపడతారో ఆ వ్యక్తికే సీఎంగా పట్టాభిషేకం చేస్తారు. ఆ విధంగా మన జగనన్న నవరత్నాలు అనే పథకాలు పెట్టి ప్రజల సంక్షేమం కోసం ఎన్నో విధాలుగా వ్యయ ప్రయాసాలు కూర్చి ఈ రాష్ట్రం విడిపోయేటప్పుడు లోటు బడ్జెట్లో ఉన్నా కూడా ఇన్ని సంక్షేమ పథకాలు అందిస్తా ఉన్న ఏకైక ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. మరి మీరు అట్లా చెప్పినట్టయితే మరి పవన్ కళ్యాణ్ ఏదైతే ఉందో జనసేన పార్టీ అధ్యక్షుడు, జగన్ ఈసారి అసలు ఎట్టి పరిస్థితుల్లో గద్దె దింపుతానంటున్నాడు. కరెక్టేనండి. పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్. ఏ విధంగా టీడీపీకి ఎందుకు వేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ మేమిద్దరం కాపు కులస్తులం. మేము 2014 వైసీపీలో ఉన్నాం. 2019 నీకెందుకు వేయాలి ఓటు? నీ పార్టీకి వచ్చి స్వచ్ఛందంగా మేము జనసేన ఓటు ఏంటంటే మేము మా కాపు కమ్యూనిటీ తరపు ఆలోచిస్తాం. నువ్వెవరికో తొత్తులాగా మారి తెలుగుదేశానికి ఓటు ఏంటంటే కాపు కులం సిద్ధంగా లేరు. ఎవరి పార్టీలకు వాళ్ళు ఓటు వేసుకుంటారు. ఎవరు మేలు చేస్తే కాపు కులం ఎన్నుదనగా ఉండిద్ది. సీఎం జగన్మోహన్ రెడ్డికి కాపు కులం అంతా ఏకగ్రీవంగా మేము ఉన్నాము. మరి ఒకవేళ ఇప్పుడు ఏపీలో అయితే చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు షర్మిల దాదాపు స్వీకరించబోతుంది. ఈ మామూలుగా ఈ కాంగ్రెస్ పార్టీ కూడా ఒకవేళ రేపు టీడీపీ జనసేన కలిస్తే అప్పుడు ఎలా ఉండబోతుంది? మరి కుటుంబ సభ్యులు అన్నాక చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి. మేడం గారు షర్మిల గారు ఏ నిర్ణయం తీసుకున్నా గతంలో చంద్రబాబు నాయుడుకి ఎగనెస్ట్గా పురంధేశ్వరి గారు బీజేపీలో పేరు ఆమె ప్రభావం ఏముంది? అదేవిధంగా షర్మిల గారి ప్రభావం కూడా అదే విధంగా ఉంటుంది ఈ రాష్ట్రంలో.